రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ త్వరలో కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేని విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారట. చాలా నీరసంగా అయిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్ష చేసి డెంగ్యూ అని నిర్ధారించారని తెలుస్తోంది. 3 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని సూచించారట. ఆ తరువాత విజయ్ ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేయాలా, మరికొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలా అని నిర్ణయిస్తామని డాక్టర్లు చెప్పినట్లుగా సమాచారం. ఇక దీనిపై విజయ్ దేవరకొండ టీం గాని కుటుంబ సభ్యులు గాని స్పందించలేదు. దీంతో అసలు విజయ్ పరిస్థితి ఏంటో తెలియక ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ కింగ్డమ్ పై చాలా ఆశలే పెట్టుకున్నారు. జెర్సీ మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పూర్తిస్థాయి కమర్షియల్ ఫిల్మ్ గా కింగ్డమ్ ను తెరకెక్కించారు. ఈ చిత్రం మే 30నే రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవడం వల్ల జూలై 4కి వాయిదా వేశారు. ఇక అప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా వేసి చివరికి జూలై 31న తీసుకువస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో మాత్రం థియేటర్లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి తీసుకురానున్నారని ప్రచారం జరిగింది. అయితే దీన్ని నిర్మాత నాగవంశీ ఖండించారు. హిందీలో టైటిల్ కాంట్రవర్సీ జరుగుతోందని, వేరే టైటిల్ ఫిక్స్ చేసి అక్కడ కూడా ఖచ్చితంగా జూలై 31నే రిలీజ్ చేస్తామని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.